102వ అధ్యాయం నుండి 5 నుండి 8 వాక్యాలు. దీని మొదటి వాక్యాలు మనము మొన్న తెలుసుకోవడం జరిగింది. మనిషి ఒకరిని మించి ఒకరి పోవాలి అన్న ధ్యాస ఏమరపాట్లో పడేసి మనిషిని నాశనం చేసేసింది. చివరికి శ్మశానానికి చేరుకున్న తర్వాత అతనికి తెలిసి వస్తుంది, కానీ అప్పుడు తెలిసి రావడం వల్ల ప్రయోజనం లేదు. కాబట్టి మనం అనుకున్నది ఏది కూడా నిజం కాదు మహాశరారా, యథార్థం కాదు. యథార్థం వేరేగా ఉంటుంది, మనకు నచ్చని విధంగా యథార్థం ఉంటుంది. కానీ మనం నచ్చకపోయినప్పటికీ యథార్థం యథార్థమే. ఇక్కడ ఏం చెప్తున్నాడు అంటే 5 నుండి 8 వాక్యాల్లో, ఎంత మాత్రం కాదు, మీరు ఏదైతే అనుకుంటున్నారో అదైతే కాదు. మీరు గాన నిశ్చయమైనటువంటి జ్ఞానంతో తెలుసుకుంటే మీకు తెలుస్తుంది. మీరు నరకాన్ని చవి చూడవలసిందే, చూసి తీరుతారు మీరు దాన్ని. మీ కళ్ళ ముందు మీకు నచ్చకపోయినప్పటికీ కూడా, నాకు వద్దు మొర్రు అని చెప్పేసి మీరు గగ్గోలు పెడుతున్నప్పటికీ కూడా బలవంతంగా మిమ్మల్ని అక్కడ తీసుకుని వెళ్ళి అందులో పడవేయడం జరుగుతుంది. ఒకవేళ ఇక్కడ ఈ ప్రపంచంలో ఇష్టం వచ్చిన జీవితం గడిపితే. మహాశలరా, ఇక్కడ ఇంకొక విషయం ఏం చెప్తున్నాడంటే, ఆ రోజున మీరు తప్పనిసరిగా మీరు పొందినటువంటి సౌఖ్యాల గురించి ప్రశ్నింపబడతారు. ఇది చాలా ముఖ్యము. సుమ్మలత యౌమ ఎజిన్ అని ఏమంటాడు అంటే, ఆ రోజున ఇక్కడ మీరు పొందినటువంటి ప్రతి సౌఖ్యం గురించి, దైవం ఇచ్చినటువంటి ఈ అందమైనటువంటి జీవితం ఉంది. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్తారు, మనిషి 5 ప్రశ్నలకు జవాబు చెప్పనంత వరకు అతని అడుగు ముందుకు పడదు. జీవితం ఏ విధంగా గడిపావు దైవం ప్రశ్నిస్తాడో చెప్పాలి. యవ్వనం ఏ విధంగా గడిపావు మనం చెప్పాలి. డబ్బు ఎలా సంపాదించావు మనం చెప్పాలి. డబ్బు సంపాదించినటువంటి డబ్బును ఎలా ఖర్చు పెట్టావు దానికి మనం సమాధానం చెప్పాలి. జ్ఞానం, దైవం ఇచ్చినటువంటి జ్ఞానం ఎలా ఉపయోగించావు దీనికి సమాధానం చెప్పాలి. ఈ 5 ప్రశ్నలకు సమాధానం చెప్పనంత వరకు అడుగు ముందుకు వెయ్యలేమో మహాశిలరా. కాబట్టి ఇక్కడ మనకి ఇచ్చినటువంటి సౌఖ్యం ఇదంతా ఏదైనా కావచ్చు. ప్రపంచంలో మనకు అనేక మందికి ఈ క్షణంలో తిండి లేకుండా ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. దైవం మనకు తిండి ఇచ్చాడు, దీని గురించి ప్రశ్నిస్తాడు. అంటే తిన్నటువంటి తిండికి నువ్వు కృతజ్ఞతలు అర్పించావా దైవానికి? ఎవరికి అర్పించావు? ఎవరిని ఎండైతే పొందావు వారికి అర్పించావా, లేదా మరొకరికి అర్పించావా? నువ్వు కల్పించుకున్న వారికి అర్పించావా? దీన్ని ప్రశ్నిస్తాడు. దైవం ఇచ్చినటువంటి భార్య, బిడ్డలు, ఈ అధికారాన్ని గురించి ప్రశ్నించడం. ఎంతో మందికి లేనటువంటి అధికారాన్ని కొందరికి ఇస్తాడు దైవం. ఆ ఇచ్చినటువంటి అధికారాన్ని నువ్వు ఎలా ఉపయోగించావు దీన్ని ప్రశ్నిస్తాడు. ప్రతి సౌఖ్యాన్ని గురించి దైవం మనం ప్రశ్నిస్తాడు. మనం పొందినటువంటి అనుగ్రహాలు, వాన పొందుతున్నాము, గాలి పొందుతున్నాము, ఈ జీవితం పొందుతున్నాము, ప్రకృతి పొందుతున్నాము, దీనికి సంబంధించిన ప్రతి విషయాన్ని గురించి కూడా మనం లెక్క ఇవ్వాలి, అడగబడతాం మనం అందరం కూడా. సర్వేజన సుఖినో భవంతు. థ్యాంక్ యూ వెరీ మచ్.